సోదరి సోదరులారా, దేవుని వాక్యం చదువుకుందాం. లూకా సువార్త 2వ అధ్యాయము 40 నుండి 52 వరకు చదువుకుందాం. బాలుడు జ్ఞానముతో నిండుకొనుచు ఎదిగి బలము పొందుచుండెను. దేవుని దయ ఆయన మీద ఉండెను. పస్కా పండుగప్పుడు ఆయన తల్లిదండ్రులు ఏటేటా యెరూషలేమునకు వెళ్ళుచుండువారు. ఆయన 12 ఏళ్ల వాడై ఉన్నప్పుడు ఆ పండుగ ఆచరించుటకై వాడుక చొప్పున వారు యెరూషలేమునకు వెళ్ళిరి. ఆ దినములు తీరిన తర్వాత వారు తిరిగి వెళ్ళుచుండగా బాలుడైన యేసు యెరూషలేములో నిలిచెను. ఆయన తల్లిదండ్రులు ఆ సంగతి ఎరుగక ఆయన సమూహములో ఉన్నాడని తలచి ఒక దిన ప్రయాణం సాగిపోయి తమ బంధువులలోనూ నెలవైన వారిలోనూ ఆయనను వెదకుచుండిరి. ఆయన కనబడినందున ఆయనను వెతుకుచూ యెరూషలేమును తిరిగి వచ్చిరి. 3 దినములైన తర్వాత ఆయన దేవాలయంలో బోధకుల మధ్య కూర్చుండి వారి మాటలను ఆలకించుచు వారిని ప్రశ్నలు అడుగుచూ ఉండగా చూచిరి. ఆయన మాటలు వినిన వారందరూ ఆయన ప్రజ్ఞకును ప్రత్యుత్తరములకును విస్మయముందిరి. ఆయన తల్లిదండ్రులు ఆయనను చూచి మిక్కిలి ఆశ్చర్యపడిరి. ఆయన తల్లి, కుమారుడా, మమ్మల్ని ఎందుకు ఇలాగు చేసితివి? ఇదిగో నీ తండ్రియు నేను దుఃఖపడుచు నిన్ను వెదుగుచుంటిమని ఆయనతో చెప్పగా ఆయన, మీరేలా నన్ను వెదుగుచుంటిరి? నేను నా తండ్రి పనుల మీద ఉండవలనని మీరు ఎరుగరా అని వారితో చెప్పాను. అయితే ఆయన తమతో చెప్పిన మాట వారు గ్రహింపలేదు. అంతటా ఆయన వారితో కూడా బయలుదేరి నజరేతునకు వచ్చి వారికి లోబడి ఉండెను. ఆయన తల్లి ఈ సంగతులన్నిటినీ తన హృదయంలో భద్రం చేసుకునేను. యేసు జ్ఞానమందును వయస్సునందును దేవుని దయందును మనుషుల దయందును వర్ధిల్లుచుండెను. చిన్న మాట ప్రార్థన చేద్దాం. ప్రేమగల ప్రభువా, మమ్మల్ని ప్రేమించి మీరు అనుగ్రహించిన మీ పరిశుద్ధ లేఖన భాగాన్ని దీవించి అందులో మాకు అవసరమైన సందేశం అందించమని వాక్యమైన క్రీస్తు ప్రభు నామములో ప్రార్థించుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన సోదరి సోదరులారా, మరి మన ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారు బాలుడిగా ఉన్నప్పుడు జరిగిన ఒక సంభవాన్ని మనము ఈ లేఖన భాగంలో చదువుకున్నాం. ఆయన గురించి మనం చూసినప్పుడు ఆయన బాలుడిగా ఉన్నప్పుడు అంటే 12 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు ఆయన గురించి వ్రాయబడిన విషయాలు మనం ఇక్కడ చూస్తున్నాం. యేసు ప్రభుని గురించి మనం చూసినట్లయితే దైవ గ్రంథంలో మత్తయి సువార్త 2వ అధ్యాయము 10వ వచనము 11వ వచనం ఊరిక కొన్ని స్థలాల్లో ఆయన గురించి వ్రాయబడిన విషయాలు, పరిశుద్ధాత్ముడు వ్రాసిన విషయాలు, మనం వాటి గురించి ధ్యానం చేయగానే జ్ఞాపకం చేసుకుందాం. 2వ అధ్యాయము 10, 11 వచనాలలో పసిబాలుడిగా ఉన్న క్రీస్తు ప్రభు కనబడుతున్నాడు. ఆయన జన్మించాడు. ఆ యొక్క జ్ఞానులు ఆయన దగ్గరకు వచ్చారు. ఆయన ఆ జ్ఞానులు తమ పెట్టి విప్పి బంగారము, సాంబ్రాణిని, బోళమును కానుకలుగా ఆయనకు సమర్పించారు. ఇక్కడ పసిబాలుడిగా ఉన్న క్రీస్తు అనేది మనం చూస్తున్నాం. అదే 2వ అధ్యాయంలో 22వ వచనము 23వ వచనంలో చూస్తే, అయితే అర్కెలాయు తన తండ్రి అయిన హేరోదునకు ప్రతిగా యూదయ దేశం ఏలుచున్నాడని విని అక్కడికి వెళ్ళవరిచి స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వాడై గలిలయ ప్రాంతములకు వెళ్ళి నజరేతను ఊరికి వచ్చి అక్కడ కాపురం ఉండెను. నజరేతు వాడుగా క్రీస్తు, నజరేయుడు అని క్రీస్తు అంటాం కదా మనం, ఇది నజరేయుడా అని అంటారు. కాబట్టి నజరేతు వాడైన క్రీస్తు ప్రభు అనేది ఇక్కడ మనం చూస్తున్నాం. 3వదిగా చూస్తే లూకా సువార్తలో ఆయన జీవితంలో కొన్ని విషయాలు, పరిశుద్ధాత్ముడు వ్రాయించిన విషయాలు మనం చూస్తాం. 3వదిగా చూస్తే 2వ అధ్యాయము 12వ వచనం మనం చూస్తే
దానికి ఇదే మీ కానవాలు, ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టులో పండుకొని ఉండుట మీరు చూచెదరు. పొత్తిగుడ్డల్లో క్రీస్తు. ఇది 3వ ఇది. ఆ తర్వాత మనము లూకాసు వార్త 2వ అధ్యాయము 21వ వచనం చూడండి. ఆ శిశువునకు సున్నతి చేయవలసిన 8వ దినం వచ్చినప్పుడు గర్భమందు ఆయన పడకమునకు దేవదూత చేత పెట్టబడి యేసు పేరు వారు ఆయనకు పెట్టింది. 8 దినముల వయసు వాడైన క్రీస్తు. 8 దినముల క్రీస్తు అనేది మనం చూస్తాం. ఈ 2వ అధ్యాయమే లూకాసు వార్త మనం చదువుకున్న లేఖన భాగంలోనే 42వ వచనం చూస్తే ఆయన 12 ఏండ్ల వాడై ఉన్నప్పుడు అని ఉంది. కాబట్టి 12 ఏండ్ల వయసు కలిగిన క్రీస్తు అనేది మనం చూస్తున్నాం. 3వ అధ్యాయము 23వ వచనం చూడండి. యేసు బోధింప మొదలుపెట్టినప్పుడు ఆయన దాదాపు 30 ఏండ్ల ఈడు గలవాడు. యేసు ప్రభు 30 ఏండ్ల వయసు కలిగిన యేసు ప్రభు. చివరిగా మత్తయి సువార్త 2వ అధ్యాయంలోనే మనం చూస్తే చదువుకున్నాము. అక్కడ మరొక సత్యం ఏంటంటే 2వ అధ్యాయం 10-11 వచనాల్లో ఇందాక చదువుకున్నప్పుడు మనం ఏం గమనించాం, పసిబాలుడైన క్రీస్తు అనేది గమనించాం. ఇప్పుడు అక్కడే 10-11 వచనాలు పూజింపబడుచున్న క్రీస్తు ప్రభు. అలాగూ 7 స్థలాల్లో క్రీస్తు ప్రభు కనబడుతున్నాడండి. ఒకటి పసిబాలుడిగా క్రీస్తు, మత్తయి సువార్త 2వ అధ్యాయం 10-11 వచనాలు. ఆ తర్వాత మత్తయి సువార్త 2:22-23 వచనాలు చూస్తే నజరేతు వాడుగా క్రీస్తు ప్రభు. లూకాసు వార్త 2:12 చూసినప్పుడు పొత్తిగుడ్డలలో క్రీస్తు ప్రభు. లూకాసు వార్త 2:21 చూసినప్పుడు 8 దినముల వయసు కలిగిన క్రీస్తు. లూకాసు వార్త 2:42 చూసినప్పుడు 12 సంవత్సరముల క్రీస్తు. లూకాసు వార్త 3:23 చూసినప్పుడు 30 ఏండ్ల వయసు కలిగిన క్రీస్తు. మత్తయి సువార్త 2వ అధ్యాయము 10-11 వచనాలు చూస్తే పూజింపబడుచున్న క్రీస్తు. 7 విధాలుగా క్రీస్తు ప్రభుని మనం ఇక్కడ లేఖనాలు చూసాం. వీటిని మనం దగ్గర పెట్టుకొని ధ్యానం చేస్తే మంచి సంగతులు దొరుకుతాయి. కానీ మన అంశం అది కాదు. కానీ క్రీస్తు ప్రభు చిన్న బిడ్డగా ఉన్నప్పుడే లేఖనాలలో ఆయన ఇప్పుడు 8 రోజుల వయసు తర్వాత మళ్ళీ 12 ఏండ్ల వరకు ఏం చేశాడు, పరిశుద్ధాత్ముడు వ్రాయల. 12 ఏండ్ల నుండి 30 ఏండ్ల వరకు ఆయన జీవిత చరిత్ర పరిశుద్ధాత్ముడు వ్రాయల. అంతే. ఆయన కార్పెంటర్గా పనిచేశాడని చెప్తున్నారు అంతే. కాబట్టి కొన్ని విషయాలు మరుగు చేశాడు. ఈ మెట్టుకి మనకి గ్రంథంలో దొరికిన వివరాల ప్రకారం 7 రకాలుగా 7 విధాలుగా క్రీస్తు ప్రభును మనం చూస్తున్నాం. మంచిది. ఇప్పుడు మన అంశం ఏంటంటే లూకాసు వార్త 2:40-52 వరకు చూసినప్పుడు 12 ఏండ్ల వయసు కలిగిన క్రీస్తు ప్రభు. 12 ఏండ్ల వయసు కలిగిన క్రీస్తు ప్రభు. 12 ఏండ్ల వయసు గల క్రీస్తు ప్రభువులో మనం నేర్చుకునే పాఠాలు ఏంటి? ఈనాడు దేవుని పిల్లలమైన మనం క్రొత్త నిబంధనలో కానీ పాత నిబంధనలో కానండి ఒక ముఖ్యమైన అంశం ఏంటంటే ఎక్కడ ఏ వచనం చదివినా ఏ లేఖన భాగం చదివినా దేవుని పిల్లలంగా విశ్వాసులంగా ఆయన రక్తంలో కడుగబడిన ఆయన ప్రజలంగా మనకేమైనా పాఠం దొరుకుతుందా? మనకు బుద్ధి వాక్యం దొరుకుతుందా? బోధ వాక్యం దొరుకుతుందా? మనకి హెచ్చరిక వాక్యం దొరుకుతుందా? మళ్ళీ దిద్దే వాక్యం దొరుకుతుందని మనం వెతకాలండి. అంతే. బైబిల్ అంటే అంతే. అంతేగాని ఏదో కథలాగా చెప్పుకోవడానికి బైబిల్ అక్కర్లేదు. కాబట్టి ఇప్పుడు 12 ఏండ్ల వయసులో యేసు ప్రభు జీవితంలో జరిగిన ఒక సంఘటన మనం చదువుకున్నాం. అక్కడ మనం చూసినప్పుడు మనం చూడండి 51వ వచనం చదువుతున్నా. ఆయన వయసు 12 కదా. ఈ 40 నుండి 52 వచనాలకి అక్కడక్కడ మనం చూస్తాం కొన్ని పాయింట్స్ అన్నమాట. 51వ వచనం చూస్తే అంతటా ఆయన వారితో కూడా బయలుదేరి నజరేతునకు వచ్చి వారికి లోబడి ఉండెను. లోబడిన క్రీస్తు, తల్లిదండ్రులకు లోబడిన క్రీస్తు. అర్థమైందండి? ఎందుకు పరిశుద్ధాత్ముడు ఈ మాట వ్రాయించి పెట్టాడు? మనము
లోబడడం నేర్చుకోవాలి. విశ్వాస జీవితంలో నుండి లోబడుట అంటే దాన్నే మరొక భాషలో చెప్పాలంటే ఒబీడియన్స్ అనొచ్చు, విధేయత. అది ఒకసారి హెబ్రీలకు రాసిన పత్రిక చూడండి. అపోస్తుడైన పౌలు హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయములో చూస్తే 17వ వచనం చదువుతున్నా. మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్ప చెప్పవలసిన వారి వలె మీ ఆత్మలను కాయుచున్నారు. వారు దుఃఖముతో ఆ పని చేసిన ఎడల మీకు నిష్ప్రయోజనము గనుక దుఃఖముతో కాక ఆనందముతో చేయనట్లు వారి మాట విని వారికి లోబడి ఉండుడి. ఇది ఎవరు చెప్పాడు? సంఘానికి వ్రాయబడిన మాట. సంఘం అనగా యేసు ప్రభు నమ్మిన దేవుని పిల్లలు. వారికి ఏ ఉద్యోగాలు లోకరీతిగా వాళ్ళు పెద్ద ఉద్యోగాలు చేయొచ్చు గాక, పెద్ద హోదా కలిగి ఉండొచ్చు, పెద్ద అధికారం కలిగి ఉండొచ్చు. లేక లోకంలో మనం ఎప్పుడు అనుకుంటాం కులాలు ఉన్నాయి, రకరకాల తేడాలు ఉన్నవి, అవన్నీ లోకంలో కలిగి ఉండొచ్చు. కానీ యేసు ప్రభు నమ్మిన తర్వాత మనల్ని ప్రేమించి ప్రభు మనకు అనుగ్రహించిన పెద్దలు నాయకులుగా ఉన్నవారు ఉన్నారే, వాళ్ళ చదువుతో నిమిత్తం లేకుండా, వారి కులంతో నిమిత్తం లేకుండా, వారి స్థాయితో నిమిత్తం లేకుండా, వారి హోదాతో నిమిత్తం లేకుండా, వారికి ఉన్న హెచ్చు తగ్గులతో నిమిత్తం లేకుండా, ఈ లోకంలో ఉన్న వారి యొక్క జీవన శైలితో నిమిత్తం లేకుండా తన సంఘాన్ని కాయటానికి దేవుడే వారిని పెద్దలుగా అధ్యక్షులుగా నియమించాడు. కాబట్టి వారు దేవుని ప్రజలను కాచే పనిలో ఉన్నారు. కాబట్టి స్థానిక సంఘంలో ఉన్న విశ్వాసులందరూ ఎటువంటి భేదం లేకుండా, చిన్న పెద్ద భేదం లేకుండా అందరూ కూడా స్థానిక సంఘ పెద్దలకు లోబడి ఉండాలి. అర్థమైందండి? యేసుక్రీస్తు ప్రభు ఆయన దేవుడు అండి. ఆయన 12 ఏళ్ల వయసులో ఉన్న ఆయన దేవుడే, దేవుని కుమారుడు. ఆయన సర్వసృష్టికర్త. ఆయన మానవ రూపంలో ఉన్నా కూడా ఆయన దేవుడే, దైవత్వం కలిగిన వ్యక్తి. అటువంటి వ్యక్తి ఒక మోటువారైన తల్లిదండ్రులు మరియా, యోసేపు. యోసేపు యథార్థంగా ఆయన తండ్రి కాదుగా, శారీరకంగా లోకరీతిగా తండ్రి అని పిలువబడ్డాడు. కానీ ఆయన యోసేపు ఆయన తండ్రిగా పిలువబడిన వాడే, కానీ యోసేపు కాదు కదా తండ్రి. లోకరీతిగా ఆయనకి తండ్రి లేడు. తండ్రి పరలోకపు తండ్రి, ఆయన పరిశుద్ధాత్మలో జన్మించిన వాడు యేసు ప్రభు. ఆయన కన్న తల్లి మరియమ్మ. ఇక్కడ ఏమనుందంటే బైబిల్ భాషలో చూడండి 51లో, అంతటా ఆయన వారితో కూడా బయలుదేరి నజరేతునకు వచ్చి వారికి లోబడి ఉండెను. 48లో మరియమ్మ మాట చూసారా? మరియమ్మ అక్కడ వ్రాయబడింది పరిశుద్ధాత్మ, ఆయన తల్లిదండ్రులు. చూసారా? ఆయన తల్లిదండ్రులు. 48లో ఆయన తల్లి, కుమారుడా మమ్మల్ని ఎందుకు ఇలా చేసి, ఇదిగో నీ తండ్రియు నేనును దుఃఖపడుచున్నాను. చూసారా? తల్లిదండ్రులు గౌరవించిన క్రీస్తు ప్రభు అండి. అవసరం ఆయనకి. ఈయన ఇక్కడేమి అవిధేయుడిగా లేడు. వారికి మీద తిరుగుబాటు చేయలేదు. మరి వారికి ఒక అవమానం వచ్చే కార్యక్రమం ఏం చేయలేదు. ఆయన దేవాలయంలో చాలా గొప్ప పరిచర్యలో ఉన్నాడు. ఆ తల్లిదండ్రులు వచ్చేసి ఆయనను ఎందుకు కుమారుడు నువ్వు ఇలా చేసావంటే అంటున్నాడు, వారికి లోబడి ఉన్నాడు. తల్లిదండ్రులను గౌరవించిన క్రీస్తు ప్రభు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇది మనం చూసినప్పుడు మన జీవితాలలో ప్రభు మనకు అనుగ్రహించిన సంఘం దేవునిది. పెద్దలకు లోబడి ఉండాలి అనేది బైబిల్ చెప్తున్న సత్యం. ఎందుకంటే పెద్దలు ఎవరండి? ఒక పెద్ద దైవజనుడు అన్నాడు, ఆయన పెద్ద దైవజనుడు అంతే. ఒక విధంగా చెప్పాలంటే ఇంటర్నేషనల్ స్పీకర్ ఆయన సంఘంలో సంఘ పెద్ద ఉన్నాడు. ఆయన చేపలు అమ్ముకుంటాడు. రోజు తల మీద చేపలు బుట్ట పెట్టుకొని చేపలని అరుస్తూ అమ్ముకుంటాడు. ఆయన సంఘ పెద్ద. ఈయనేమో అంతర్జాతీయ సువార్థికుడు.
ఈయన సభ్యుడు. ఆదివారం వస్తే ఆయన సంఘ పెద్దగా ఆయన ఏ మాట చెప్తే ఆ మాటకి ఇతడు లోబడి ఉంటాడు. లోకరీతిగా చూస్తే ఈయన ముందు, అంటే ఈ అంతర్జాతీయ సువార్థికుల ముందు ఆ సంఘ పెద్ద హోదా దేనికి పనికిరాదు. కానీ దేవుని ఇల్లు అది. దేవుని ఇంటిలో స్థానిక సంఘంలో దేవుడు నియమించిన సంఘ పెద్దలకి ప్రతి విశ్వాసి లోబడి ఉండాలండి. అంతే, అది చాలా ముఖ్యమైన. అప్పుడు మన ఎదుగుదల అనేది దాని మీద ఆధారపడి ఉంటుంది. ఆ తర్వాత మరొక లోబడుట అనేది మనం చూసినప్పుడు ఇదేమో సంఘ విషయం కదండి. మరి భార్యాభర్తల విషయం ఏంటి? ఒకసారి ఎఫెసీయులకు రాసిన పత్రిక తీయండి. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక. మనం ఇవన్నీ కూడా మనం నేర్చుకోవాలండి. 5వ అధ్యాయం, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వచనం చదువుతున్నా. స్త్రీలారా, ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి. ఇది భార్యాభర్తల సంబంధం. అర్థమైందండి? భార్యాభర్తల సంబంధంలో దేవుని చాలా స్పష్టంగా మనకిచ్చిన ఒక హెచ్చరిక ఏమిటంటే, భార్యలు భర్తలకు లోబడి ఉండాలి. అంతే. ఇక్కడ కూడా వాళ్ళ స్థాయితో నిమిత్తం లేదు. కొంతమంది భార్యలు భర్తల కంటే తెలివిగలిగిన వారు కావచ్చు, ఉన్నతమైన ఉద్యోగాలు చేయవచ్చు, లోకరీతిగా ఏదేదో ఉంటాయి. వాటి దేవుని నిమిత్తం లేదు. అతడు దేవుడు నీకు ఇచ్చిన భర్త. భర్తకి భార్య లోబడి ఉండాలండి. అది దైవ చిత్తం. అది అప్పుడు అటువంటి కుటుంబంలో ఏ మాత్రము కూడా సంశయాలు కానీ, ఇబ్బందులు కానీ, వివాదాలు కానీ రావండి. చాలా కుటుంబాలు పతనమైపోవడానికి కారణం, వివాదాలు రావడానికి కారణం, చిన్న భిన్నమైపోవటానికి కారణం, ఇంకొక మాట చెప్పాలంటే కుటుంబాలలో విడాకులు కారణం భర్తలకి భార్యలు లోబడకపోవటమే. మరి భార్యని హింసించే భర్తలు కూడా ఉంటారు. అర్థమైందా? అటువంటి వారి గురించి కొరింథీ పత్రికలో కొన్ని విషయాలు వ్రాయబడ్డాయి. ఇప్పుడు అవన్నీ వెళ్ళడానికి వీలు లేదు. మీరు కొరింథీ పత్రిక 8వ అధ్యాయం చదువుకోండి తర్వాత. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, ఒకే మాట, భార్యలు భర్తలకు లోబడి ఉంటే ఆ సంసారం సాఫీగా సాగిపోతుంది అనే మాట మనం చూస్తున్నాం. ఆ తర్వాత 6వ అధ్యాయం చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 5వ వచనం చూస్తే, దాసులారా, యథార్థమైన హృదయం గలవారై భయముతోనూ వణుకుతోనూ క్రీస్తుని వారికి శరీర విషయమై మీ యజమానులైన వారికి విధేయులయుండుడి. ఇది మాస్టర్ సర్వెంట్ వర్కర్ వాళ్ళిద్దరి మధ్య సంబంధం. అంటే ఒక ఉద్యోగి, యజమాని, ఒక ఆఫీసర్, అక్కడ పనిచేసే ఒక ఎంప్లాయీ, వీళ్ళిద్దరి మధ్య సంబంధాలు ఎలా ఉండాలి? సంఘం క్రీస్తునికి ఎలా, అక్కడ వాడిన భాష చూడండి, క్రీస్తునకు వలే అనే మాట వాడాడు. చూసారా? సంఘము క్రీస్తునకు లోబడినట్లుగానే మాట 5వ అధ్యాయంలో మనం చూస్తాం. కాబట్టి దేవుడు నీకు ఇచ్చిన యజమాని అంతే. ఆ యజమాని అనే వ్యక్తికి నీవు లోబడే ఉండాలి. అది బైబిల్ చెప్పేది. అదే కాకుండా ఈ 5వ అధ్యాయం చూడండి. 5వ అధ్యాయము 20-21 వచనం. మన సంఘంలో ఐక్యత కావాలంటే రహస్యం ఎక్కడ చెప్పాడు. ఐక్యత కావాలంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు క్రీస్తునందలి భయముతో ఒకనికొకడు లోబడి ఉండుడి. ఇది సంఘం అన్నమాట. సంఘంలో మనందరూ యాక్చువల్గా కుటుంబానికి చెందిన వాళ్ళం కాదు కదండి. మనందరం వేరు వేరు కుటుంబాలకు చెందిన వాళ్ళము, వేరే వేరే స్థాయిల నుండి ప్రభు దగ్గర నమ్ముకున్నాము. అయితే సంఘంలో మన ఐక్యత కావాలి కదా. నీ టేస్ట్ వేరు, నా టేస్ట్ వేరు.
నీ నేచర్ వేరు, నా నేచర్ వేరు. నువ్వు పెంచబడిన విధానం పేరు, నేను పెంచబడిన విధానం పేరు. నువ్వు పెంచబడిన పరిస్థితుల పేరు, వాతావరణం వేరు, నేను పెంచబడిన వాతావరణం వేరు, పరిస్థితులు వేరు. నీ ఎడ్యుకేషన్ స్థాయి వేరు, నా ఎడ్యుకేషన్ స్థాయి వేరు. నీ ఉద్యోగ స్థాయి వేరు, నా ఉద్యోగ స్థాయి వేరు. ఇంకా చెప్పాలంటే నీ కులం వేరు, నా కులం వేరు. మరి మన మధ్య ఐక్యత కావాలి. ఐక్యత ఎలా సాధ్యమండి? ఇన్ని తేడాలు లోకరీతిగా ఉన్నవి. ఇన్ని తేడాలు అన్ని వాటిని జయించాలంటే ఒకరికొకడు లోబడి ఉండాలి, ఒకరినొకడు గౌరవించాలి. అంతే. అర్థమైందండి? స్థానిక సంఘంలో సమస్యలు ఎందుకు వస్తాయి, ఎందుకు గొడవలు వస్తున్నాయి, ఎందుకు ఐక్యత భంగం అయిపోతుందంటే ఒకరినొకడు గౌరవించకపోయినప్పుడే. లోబడేటంటే గౌరవించడం కదా. అసలు బైబిల్ ఏం చెప్తుందంటే ఒక మంచి కుటుంబం, ఒక క్రైస్తవ కుటుంబం అంటే ఎవరు అంటే దానికి అర్థం ఏం చెప్తుందంటే 2 ఫర్గివర్స్ అన్నాడు. అంటే ఇద్దరు క్షమించుకునేవారు, భార్యాభర్తలు కావచ్చు, సంఘంలో సహోదరులు కావచ్చు, సంఘంలో సహోదరులు కావచ్చు, అన్నదమ్ములు కావచ్చు, అక్క చెల్లెళ్ళు కావచ్చు, ఒక ఆఫీసులో 2 ఉద్యోగస్తులు కావచ్చు, ఒక కార్మిక రంగంలో 2 కార్మికులు కావచ్చు. ఒకరినొకరు క్షమించుకోవడం అంటే దాని అర్థం ఏంటి? ఒకరి లోపాలు ఒకళ్ళు ఎంచరండి, అంతే. ఒకరి లోపాలు ఒకళ్ళు ఎంచినప్పుడు ఈ సమస్య ఉందండి. ఈనాడు సంఘాలలో సమస్యల కారణం ఏంటంటే లోబడని తెలియట్లేదు. నీ తోటి వ్యక్తిని అతడు నాలాంటి వాడే, నేను గౌరవించాలనే భావన నీకు లేదు. అలాంటప్పుడు ఆ సహజంగా సమస్యలు ఉత్పన్నమవుతాయి. చూసారా? కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, యేసుక్రీస్తు ప్రభు ఎందుకు లోబడి ఉన్నాడు? ఎందుకు లోబడి ఉన్నాడంటే ఒకటే. నేను ఒక మాట మీకు చదువుతాను. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం తీయండి. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 21 చదువుకుందాం. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయిన మాదిరి. అంతే. యేసు ప్రభు మరియమ్మకని యోసేపుకి లోబడాల్సిన అవసరం ఏంటంటే ఆయన సృష్టికర్త కదా. అసలు యథార్థంగా అయితే యోసేపును సృజించిన వాడు ఆయనే, మరియమ్మను సృజించిన వాడు ఆయనే. వారిద్దరు సృజించిన సృష్టికర్త వారి గర్భములో ఒక శిశువుగా జన్మించిన తర్వాత వారికి లోబడి ఉన్నాడు. ఎందుకు అంటే మన మాదిరి కోసం. మనం కూడా యేసు క్రీస్తు రక్తధారలో కడుగుబడిన దేవుని పిల్లల ఐక్యతకు కానీ, ఆనందానికి కానీ, విజయానికి కానీ ప్రాముఖ్యమైన లక్షణం లోబడుటండి. లోబడుట దాన్ని విధేయత అనొచ్చు, ఒబీడియన్స్ అంటారు కదా. అది లేని చోట ఎక్కడ ఏ వ్యవస్థ కూడా నడవదండి. ఏ వ్యవస్థ కూడా నడవదు. ఒక్క మాట మనం చూద్దామా? లోబడాలంటే ఏమి ఉండాలి? రోమీలకు రాసిన పత్రిక రండి. సందర్భం వచ్చింది కాబట్టి మనం చూడక తప్పదు. మరి రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం చూడండి, 10వ వచనం చదువుతున్నాం. సహోదర ప్రేమ విషయములో ఒకని యందొకడు అనురాగము గలవారై ఘనత విషయంలో ఒకరినొకడు గొప్పగా ఎంచుకున్నది. ఇదండి లోబడినప్పుడు జరిగేది. అది నా సహోదరుడు చూసి నేనేమంటాను, నీవే నాకంటే గొప్పడు అన్నా అంటాం. ఒక సహోదరి తన సహోదరుని చూసి, అక్క నీవే నాకంటే మంచిదానివి, నీవే నాకంటే గొప్పదాని అన్నప్పుడు ఇక సమస్యలు ఏమైనా ఉంటాయి అంటారా? అలా అనాలంటే ఇక్కడ ముందుగా చెప్పాడు, అనురాగం ఉండాలట. అనురాగం ఉండాలి. దేవుని పిల్లల మధ్య అనురాగం లేదండి. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, యేసు ప్రభువులో మనం నేర్చుకున్న మొదటి లక్షణం, ఆయన లోబడే స్వభావం కలిగి ఉన్నాడు. ప్రభు నమ్మిన దేవుని పిల్లలారా, మీకంటే పెద్దవారు, మనకంటే పెద్దవారు ఉన్నారు. వారు బహుశా మనకున్నంత చదువు లేకపోవచ్చు, మనకున్న స్థితి లేకపోవచ్చు, మనకున్న హోదా లేకపోవచ్చు, మనకున్న ఆస్తి ఐశ్వర్యం లేకపోవచ్చు,
మనకున్న లోకంలో ఉన్న స్టేటస్ లేకపోవచ్చు, మనకున్నటువంటి వాహనాలు లేకపోవచ్చు, కానీ వారు పూరి గుడిసెలు ఉన్నా, వాళ్ళు మొతక గుడ్డలు వేసుకున్నా, వాళ్ళు మోటు వారైనా వారు పెద్దవారు లోబడి ఉండాలి. అది బైబిల్ చెప్పేది. పెద్దవారు లోబడి ఉండాలి, తల్లిదండ్రులు లోబడి ఉండాలి. అర్థమైందండి? చాలా కుటుంబాల్లో పెద్ద సమస్య ఏంటంటే పిల్లలు తల్లిదండ్రులు లోబడటం, సంఘాలలో విశ్వాసులు సంఘ నాయకులకు లోబడటం, అందుకే పాడైపోతున్నారు. వాళ్ళు భ్రష్టులు అయిపోతున్నారు, ఆ వ్యవస్థను కూడా పాడు చేస్తున్నారు. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లల, మన కుటుంబం మరి దీవెనకరంగా ఉండాలన్నా, మన కుటుంబం వర్ధిల్లాలన్నా, మన కుటుంబం అనేక మందికి మాదిరిగా ఉండాలన్నా, మన కుటుంబం ఆశీర్వాదకరంగా ఉండాలన్నా, మన కుటుంబం వర్ధిల్లాలంటే పెద్దలని గౌరవించాలి. వారి తల్లిదండ్రులైనా కావచ్చు, అన్నదమ్ములు కావచ్చు, అక్క చెల్లెళ్ళు కావచ్చు, మనకంటే పెద్దవారిని గౌరవించాలండి, వారికి లోబడి ఉండాలండి. యేసు ప్రభు మాదిరిది, ఆయన నేర్చుకునే మొదటి లక్షణం. అలాగే ఏ స్థానిక సంఘమైన వర్ధిల్లాలంటే, సంఘం అభివృద్ధి చెందాలంటే, సంఘంలో ఎదుగుదలకు ఉండాలంటే, సంఘంలో నూతన ఆత్మలు చేర్చబడాలంటే నువ్వు పెద్ద ప్రసంగికుడు అయి ఉండమని బైబిల్ చెప్పాల. నీళ్ళు విధేయత అవసరం. విధేయత లేని విశ్వాసి విజయవంతమైన విశ్వాస యాత్ర జీవించలేడు. అర్థమైందండి? కాబట్టి మనం చదువుకున్న లేఖన భాగంలో యేసు ప్రభువులో మొట్టమొదట మనం నేర్చుకునే సత్యం ఒబీడియన్స్. పెద్దలను గౌరవించండి, సంఘ పెద్దలను గౌరవించండి, మీ అధికారులకు లోబడి ఉండండి. బైబిల్ చాలా స్పష్టంగా చెప్పిందండి. ఒకసారి రోమీలకు రాసిన పత్రిక చూడండి. సందర్భాలు వచ్చినాయి కాబట్టి మనం చూడాలి. రోమీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం అండి, 1వ వచనం. ప్రతి వాడును పై అధికారులకు లోబడి ఉండవలెను. చూసారా? ఇంకెంతకంటే ఏం కావాలండి? రోమీలకు రాసిన పత్రికలో మనం ఏం చదువుతున్నాం అంటే, ప్రతి వాడును పై అధికారులకు లోబడి ఉండవలెను. చూసారా? అంటే మన పైన ఉన్న అధికారి అతను మంచివాడైతే లోబడమని బైబిల్ చెప్పిందండి. అధికారి కాబట్టి లోబడమంది. ఎందుకు లోబడమంది అక్కడే వివరణ ఇచ్చాడు. ఏలయనగా దేవుని వలన కలిగినది తప్ప మరి ఏ అధికారమును లేదు. ఉన్న అధికారములు దేవుని వలననే నియమింపబడి ఉన్నవి. కాబట్టి అధికారమును ఎదిరించువాడు దేవుని నియమమును ఎదిరించుచున్నాడు. ప్రియులారా, ఆలోచించేయండి. కాబట్టి ఇవన్నీ కూడా మనం ప్రాక్టికల్ టూల్స్ అన్నమాట. మనం మన భక్తి జీవితంలో, నిత్య జీవితంలో మనం నేర్చుకోవాల్సిన ఈ సత్యాలు మనం నేర్చుకుంటే మనం బాగుపడతామండి. చాలాసార్లు మనం వీటికి నేర్చుకోవడం లేదు. పిల్లల విషయంలో కూడా చూడండి ఏం చెప్పాడు. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో చూస్తే, కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో చూస్తే 20వ వచనం. కొలస్సీ 3:20. పిల్లలారా, అన్ని విషయములలో మీ తల్లిదండ్రుల మాట వినుడి. అంటే వారి లోపడి ఉండమనే కదా దాని అర్థం. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, ఇక విస్తరించి ఈ విషయం మీద మనం మాట్లాడుకోవటం అంత అవసరం లేదు. కానీ మనం లోబడాలి మన తల్లిదండ్రులకి. మన తల్లిదండ్రులకు లోబడాలి, మనకంటే పెద్దవారికి లోబడాలి. స్థానిక సంఘం ఉంది కదండి, స్థానిక సంఘంలో సంఘ పెద్దలకు లోబడాలి. ఇవన్నీ కూడా బైబిల్లో దేవుని వాక్యంలో చాలా స్పష్టంగా వ్రాయబడ్డాయి. దానికి మాదిరి ఎవరంటే మన ప్రభు అయిన యేసు ప్రభువే దానికి మాదిరి. ఓకేనా? తర్వాత ఆలోచన చేసినప్పుడు ఇక్కడే మనం చూసినప్పుడు చూడండి 40 వచనం లేక 46 వచనం చూద్దాం. 46 వచనం చూద్దాం. 46 వచనం చూసినప్పుడు అక్కడేముంది? 46 వచనములో ఆ యేసుక్రీస్తు ప్రభు బోధకుల మధ్య కూర్చున్నాడట. చూడండి,
యేసు ప్రభు ఎక్కడున్నాడు? బోధకుల మధ్య ఉన్నాడు. వాళ్ళేమీ అంత మంచోళ్ళేమి కాదు అయ్యా. ఆనాడున్న బోధకులందరూ కూడా ఈయన వ్యతిరేకులు, దేవుని వాక్యానికి భిన్నంగా మాట్లాడేవారు, యేసు ప్రభుని తిరస్కరించేవారు. కానీ వారి మధ్య కూర్చొని చూడండి, 3 దినములైన తర్వాత ఆయన దేవాలయంలో బోధకుల మధ్య కూర్చుండి వారి మాటలను ఆలకించుచు, చూసారా, వారి మాటలను ఆలకించుచు. వారు ముఖ్యమైన వ్యక్తులు కాదు, వారు అంత మంచి వ్యక్తులు కాదు, వారి మాటలు వినాల్సిన అవసరం కూడా లేదు, వారిని అంతగా గౌరవించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వారు క్రీస్తు విరోధులు. ఒక విధంగా చెప్పాలంటే యేసు ప్రభుకు విరోధంగా మాట్లాడేవారు. యేసు ప్రభు ఎక్కడున్నాడు? వారు ఎదురుగున్నాడు. ఇప్పుడు వాళ్ళ మాటలు శ్రద్ధగా వింటున్నాడండి, శ్రద్ధగా వింటున్నాడు. చూసారా? కాబట్టి ఇక్కడ మనం నేర్చుకునే విషయం ఏంటంటే, ఎన్నడే కానీ ఎవరైనా మాట్లాడుతుంటే వారిని తృణీకరించకూడదు. అది వారు చిన్నవారు కానీ పెద్దవారు కానీ వింటే తప్పేం లేదు కదా, వినాలి. వినుటకు వేగిర పడమని యాకోబు పత్రిక చెప్పిందిగా. చాలాసార్లు మనకున్న ఒక బ్యాడ్ హ్యాబిట్ ఏంటంటే, ఒక చెడ్డ అభిప్రాయం, ఎదుటి వ్యక్తిని అంచనా వేస్తాం. ఇతను చెప్పి నేను వినేది ఏంటి? అప్పుడే మనం నష్టపోతున్నాం. దేవుడు ఎవరి ద్వారా ఏం చెప్తాడో మనకు తెలియదుగా. మనం ఏంటంటే ఈ లోకంలో, నేను మరలా చెప్తున్నా, మాటి మాటికి అంశం వస్తుంది. చాలాసార్లు మనం మనుషుల్ని ఎలా అంచనా వేస్తామంటే, వారి కులాన్ని బట్టి అంచనా వేస్తాం, వారి చదువును బట్టి అంచనా వేస్తాం. ఆ కులాన్ని బట్టి, చదువును బట్టి, వారి హోదాను బట్టి వీళ్ళు గౌరవించదగిన వ్యక్తులు, అటువంటి వాళ్ళ మాటలు వినటానికి మనం ఇష్టపడతాం. అదే చిన్న అంటే కుల వ్యవస్థ ఉంది కదండి, చిన్న కులం అనుకోనండి, చిన్న కులం అయితే మనకు లెక్కలేదు, చిన్న ఉద్యోగం అయితే లెక్కలేదు, చిన్న హోదా అయితే లెక్కలేదు. వీళ్ళు చెప్తే నేను వినేది ఏంటి? ఇప్పుడు యేసు ప్రభు ఎవరు? ఆయన సృష్టికర్త. అసలు ఆయన ఎవరండి? జ్ఞానము నేనే, జ్ఞానాధారము నేనే. ఎవరికైనాను జ్ఞానం కొద్దుగా ఉన్న నా యొద్ద నేర్చుకొనవలెను, నన్ను అడగవలెను. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుటే జ్ఞానమునకు ముఖ్యాంశము, జ్ఞానమునకు మూలము. ఇవన్నీ ఉన్నాయి. అంటే జ్ఞానమే అంటే యేసు ప్రభువే. చాలా స్పష్టంగా ఉంది. ఒక మాట చూద్దాం, సందర్భం వచ్చింది కాబట్టి చూడాలి, తప్పదు. కొరింథీయులకు రాసిన 1వ పత్రిక చూడండి. అక్కడ మనందరూ తెలిసిన మాట నేను చూపిస్తాను. అసలు యేసు ప్రభు అంటే ఎవరు చూడండి. 1వ పత్రిక, కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 1వ అధ్యాయము 31 చదువుతున్నా. 31 కొన్ని వచనాలు చాలా మంది చదవకుండా వదిలేస్తారు. అక్కడే ముఖ్యమైన అంశాలు ఉంటాయి. అతిశయించువాడు ప్రభువునందే అతిశయింపవలనని వ్రాయబడినది నెరవేరునట్లు దేవుని మూలముగా ఆయన అంటే యేసు ప్రభువే, ఆయన మనకు జ్ఞానము, నీతి, పరిశుద్ధత, విమోచనం. అసలు ఆయనే జ్ఞానం, ఆయనే మన జ్ఞానం. మన జ్ఞానం అంటే ఏంటి? యేసు ప్రభుని నమ్ముకోవటమే జ్ఞానం అండి, ఆయనకు లోబడటమే జ్ఞానం. కాబట్టి అసలు జ్ఞానం అంటే ఆయన. ఇంకా ఆయన ఈ బోధకుల దగ్గర నేర్చుకునేది ఏంటి? ఇక్కడ ఏమని వ్రాయబడి ఉందో చూడండి. ఆయన దేవాలయంలో బోధకుల మధ్య కూర్చుని. బోధకులు ఎవరండి? ఆయనకంటే బోధకుడు ఎవరండి? ఆయనే కదా గొప్ప బోధకుడు, ఆయన జ్ఞానం కదా. ఆయన మరొకరికి బోధ చేసేవాడు, మరొకరి వాక్యం నేర్పేవాడు. కానీ ఆయన బోధకుల మాటలు ఆలకిస్తూ ఉన్నాడు. ఇదొక మాదిరి. క్రీస్తు మనకు మాదిరి ఉంచిపోయాను. 1 పేతురు 2:1. రెండవ మాదిరి ఏంటంటే, మనం ఎవరు మాట్లాడుతున్నా వినడం నేర్చుకోవాలండి. వినడం నేర్చుకోవాలి, తిరస్కరించడం నేర్చుకోకూడదు. వాళ్ళని హేళన చేయడం, చిన్నగా చూడడం, అవమానకరంగా భావించడం మనసులో. మనం బయటకనో పెద్ద లోపల ఏంటంటే, మనం దేవుని వాక్యం వినడానికి ఒక స్థలానికి వెళ్తున్నామండి.
అక్కడ ఒక వ్యక్తి వాక్యం చెప్తున్నాడు. ఆ వ్యక్తి ఒకసారి నువ్వు ఎంఏ చదివి ఉండొచ్చు, ఆయన మోటువాడే చదువు చెప్తా ఉంటాడు. ఈ మోటువాడు చెప్తే నేను వినేది ఏంటి అనే భావన నీ మనసులోకి ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు నీ అపవాదికి నువ్వు సింహాసనం వేసావు నీ హృదయంలో. ఇక నీకు వాక్యం ఎక్కదు. ఆయన ద్వారా దేవుడు ఎంత మంచి వాక్యం చెప్పించినా నీకు పట్టద. కారణం ఏంటంటే నీవు అప్పటికే అపవాదిని ఎక్కడికి తీసుకొచ్చావు, నీ హృదయంలో చేర్చుకున్నావు. అపవాది నీ హృదయంలో సింహాసనం వేసి కూర్చున్నాడు. ఇక దేవుని వాక్యం నీకు ఎక్కుతుందా? ప్రియమైన దేవుని పిల్లలది చాలా ముఖ్యమైన అంశం. మనం దేవుని పిల్లలమండి. ఎవరి ద్వారా దేవుడు ఏం మాట్లాడతాడో మనకేం తెలుసు? కాబట్టి ఆయన బోధకుల మధ్య కూర్చుండి వారి మాటలను ఆలకించు. అసలు ఆయన అనొచ్చు, మీరెవరు, అసలు మీ స్థాయి ఏంటి, నా స్థాయి ఏంటి? నేను సృష్టికర్తను, నేనే ఈ సర్వ సృష్టిని చేసిన వాడిని, నేను దేవుణ్ణి, నాకు మీరు బోధిస్తారేంటి అని ఆయన అనొచ్చు. కానీ అంటలా, వారి మాటలు శ్రద్ధగా ఆలకిస్తున్నాడు. అది ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది. శ్రద్ధగా ఆలకిస్తున్నాడంటే ఏమిటి? దాని అర్థం ఏంటంటే చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు. ఇక్కడ మరొక భావన ఏంటంటే అదొక సత్యం ఏంటి? పెద్దలను గౌరవించి వారు చెప్పే వాక్యం వినాలి, ఎవరిని కూడా చిన్న చూపు చూడకూడదు అనేది ఒక ఆలోచన. రెండవ తలంపు ఏంటంటే అసలు ఇక్కడ ఈ యేసు ప్రభు వయసు అంతా 12 ఏళ్ళు, బోధకుల వయసు అంతా 30 ఏళ్ళు, 40 ఏళ్ళు, 50 ఏళ్ళు, పెద్ద అనుభవజ్ఞులు. కాబట్టి అనుభవజ్ఞుల దగ్గర వాక్యం నేర్చుకోవాలి. చిన్నపిల్లలు ఎక్కడ నేర్చుకోవాలండి? అనుభవజ్ఞుల దగ్గర నేర్చుకోవాలి. అదొక భావన అన్నమాట. చిన్నవాడు పెద్దవాడి దగ్గర నేర్చుకోవాలండి. ఎలా? నువ్వు కొత్తగా నమ్ముకున్నావు యేసు ప్రభుని, నువ్వు ఒకవేళ బాగా చదువుకోవచ్చులే, నువ్వు పెద్ద ఉద్యోగస్తుడు కావచ్చు, ఉద్యోగస్తురాలు కావచ్చు, లోకంలో నీకు పెద్ద జ్ఞానం ఉండొచ్చు. బైబిల్ జ్ఞానం ఏముందండి నీకు? బైబిల్లో నీకేం తెలుసు? లోకంలో పెద్ద పెద్ద పిహెచ్డీలు చేసావు, పెద్ద పెద్ద బుక్స్ చదివావు, కానీ బైబిల్ నాలెడ్జ్ జీరో. ఏసాయి నమ్ముకున్నావు, ఏసాయి నమ్ముకుంటే నువ్వు చిన్న కిడ్డివి, అంతే, బిడ్డవి, చిన్న బిడ్డవి. నువ్వు నేర్చుకోవాలి. నీకంటే ముందున్నవారు, అనుభవం కలిగిన వారు, నీకంటే పెద్దవారు ఉన్నారు కదండి, వాళ్ళు వాక్యం చెప్తుంటే వారి దగ్గర కూర్చొని నేర్చుకోవాలి, నిలబడి కాదు. ఇక్కడ ఏమనుంది? వారి మా బోధకుల మధ్య కూర్చుండి, చూసారా? సిట్ రైట్, అంతే. అన్యమనస్కంగా మైండ్ ఆబ్సెంట్, బాడీ ప్రజెంట్ కాదు. చాలా విషయాలు మనం నేర్చుకోవాలి ఈ విషయంలో. దేవుని వాక్యం నేర్చుకునే విధానం ప్రభు నేర్పుతున్నాడండి మనకి. కూర్చొని నేర్చుకోవాలి, అటు తిరుగుతా కాదు. ఊరిక పని లేకపోయినా అటు తిరగటము, దిక్కులు చూడటము. ఏమొచ్చిందండి వాక్యం? వారి మధ్య కూర్చున్నాడు, చూసారా? వారి మధ్య అంటే వారు చుట్టూ ఉన్నారు. వాళ్ళు చెప్పే ప్రతి మాట కూడా తన హృదయంలోకి వెళ్ళిపోవాలంతే. దేవుని వాక్యం నేర్చుకునే విధానం. కొంతమంది బోధకుల మధ్య కూర్చోరు, విశ్వాసులే. ఏమండి? యేసు ప్రభు నమ్ముకుంటారు కానీ ఈయన యేసు ప్రభు ఎక్కడ కూర్చున్నాడు? బోధకుల మధ్య. అంటే వారు చెప్పే దేవుని వాక్యమే కదా, దేవుని వాక్యం చెప్పేవారి మధ్య ఆయన కూర్చున్నాడు. కొంతమంది విశ్వాసులు కానీ ఎక్కడ కూర్చుంటారో తెలుసా? ఒకసారి మత్తయి సువార్తకి రండి. మత్తయి సువార్త, మత్తయి సువార్త 26వ అధ్యాయం. మత్తయి సువార్త 26వ అధ్యాయం వస్తే చూడండి, 69వ వచనం. 26:69 ఏమనుంది? పేతురు వెలుపటి ముంగిట కూర్చుండి ఉండగా ఒక చిన్నది అతని యొద్దకు వచ్చి. పేతురు ఎక్కడ కూర్చున్నాడు? యేసు ప్రభు శత్రువులు ఎక్కడున్నారో అక్కడ కూర్చున్నాడండి. యేసు ప్రభు శత్రువులు ఉన్న చోట పేతురు కూర్చున్నాడు. వాక్యం వస్తుందా? అందుకని అబద్ధం ఆడాడు. ఇదే విషయాన్ని మరొక స్థలంలో
ఇంకా వివరంగా వ్రాయిశాడు పరిశుద్ధాత్ముడు. చూడండి, ఇదే విషయం మరొక స్థలంలో మనం చూసినప్పుడు మార్క్స్ వార్త 14వ అధ్యాయం, అక్కడ వెలుపల అని ఉంది కదా, ముంగిట అని ఉంది. ఇప్పుడు 14వ అధ్యాయం మార్క్స్ వార్త 54వ వచనం. పేతురు ప్రధాన యాజకుని ఇంటి ముంగిటి వరకు దూరం నుండి ఆయన వెంట పోయి బంట్రౌతులతో కూడా కూర్చుండి. అంటే వీళ్ళెవరు? యేసు ప్రభు శిష్యులు. పేతురు ఎవరు? యేసు ప్రభు శిష్యుడు. వీళ్ళెవరు? యేసు ప్రభు శత్రువులు. ఒక శిష్యుడు యేసు ప్రభు శత్రువుల మధ్య కూర్చుంటే ఏం చేస్తాడండి? ఏం నేర్చుకుంటాడు? అబద్ధాలు నేర్చుకుంటాడు. అబద్ధమే కాడింది, దుఃఖం, ఏడుపు, కన్నీరు మిగిలేదండి. ప్రియమైన దేవుని పిల్లలారా, యేసు ప్రభు నమ్మిన తర్వాత మనము ఒకటి, ఈ లోకంలో ఉన్న వారితో మనం పలకూడదు, వారితో మాట్లాడకూడదని బైబిల్ చెప్పలా. వారితో సంబంధాలు ఉండాలి. బైబిల్ చాలా స్పష్టంగా చెప్పింది. వారిని పూర్తిగా వదిలిపెట్టమని చెప్పాలి. అయితే ప్రభువు నమ్మిన తర్వాత మన యొక్క జీవన విధానం ఎలా ఉండాలంటే, కీర్తనలు 1 తీయండి. కీర్తన గ్రంథం 1 మొదటి కీర్తన 1వ చరణంలో చూస్తే, దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గం నిలువక. ఇప్పుడు చూడండి, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక. ఇక్కడ ఇంకేమన్నా ఉందా? మినహాయింపేమి లేదు. నేను అందుకు కూర్చున్నాను, ఎందుకు కూర్చున్నా అంటానికి అసలు నీకేమి సాకు చెప్పడానికి అవకాశం లేదు. చాలా మంది ప్రభువుని నమ్మిన ఎందుకు ఎదగలేకపోతున్నారు? ప్రభువులో వాక్యం నేర్చుకోలేకపోతున్నారు, వాక్యంలో ఎదగలేకపోతున్నారు. సంవత్సరాలు గడిచిపోతున్న మరుగుజ్జు విశ్వాసులాగా ఎందుకున్నారంటే, వాళ్ళు ప్రభువుని నమ్ముకున్నారు కానీ బోధకుల మధ్య కూర్చోటల్లా, దేవుని వాక్యం చెప్పే వారి మధ్య కూర్చోటల్లా, దేవుని వాక్యం చెప్పే స్థలాన్ని ప్రేమించటంలా, దేవుని వాక్యం చెప్పే వారి దగ్గరికి వెళ్ళి కూర్చొని దేవుని వాక్యం వింటల్లా. వాళ్ళు ప్రభువుని నమ్ముకున్నారు. వాళ్ళకి ఎప్పుడు సహవాసం వరకు కావాలి? అపహాసకులు కావాలి. యేసు ప్రభు శత్రువులు కావాలి. యేసు ప్రభుని సిలువేసిన వాళ్ళతో వీళ్ళ సహవాసం. వీళ్ళకేమో వాక్యం వచ్చిందండి. యేసై నమ్ముకున్నారు నిజమే, కానీ వీళ్ళ సహవాసం ఎప్పుడు వాళ్ళ నమ్మనోళ్ళేనండి. ఒక మాట చెప్పాలంటే, యేసు ప్రభు నమ్మనోళ్ళు ఎవరండి? వాళ్ళతో మన సహవాసం లేదండి. హలో అంటే హలో, దర్శాలంతే. వాళ్ళతో పూర్తిగా శత్రుత్వం పెట్టుకొని బైబిల్ చెప్పాలి. అలా పెట్టుకుంటే అసలు మనం బ్రతకలేము కదా. అసలు బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? దానికి కూడా లేఖనాలు ఉన్నాయి. ఒకసారి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక రండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక. యేసయ్యను నమ్ముకుంటే నమ్మనోళ్ళతో మాట్లాడకూడదు, ఆయన ఏం లేవు. చూడండి, 9-10 వచనాలు, 5వ అధ్యాయం 9-10 వచనాలు చూస్తే అక్కడ చాలా విషయాలు ఉన్నాయి. ఈ లోకపు జారులతో అనే మాట మొదలెచ్చి, లోభులతోనైనను, దోచుకుని వారితోనైనను, విగ్రహారాధికులతోనైనను ఏమాత్రము సాంగత్యము చేయవద్దని కాదు. చూసారా? విగ్రహారాధికులు ఉన్నారు, జారులు ఉన్నారు, అంటే వ్యభిచారులు, లోభులు ఉన్నారు, దోచుకుని వారు ఉన్నారు. వాళ్ళతో సాంగత్యం చేయవద్దంటే, సాంగత్యం చేయొద్దంటే వాళ్ళతో అసలు పలకొద్దని కాదట. అలాగైతే మీరు లోకంలో నుండి వెళ్ళిపోవాలి. అంతే. లోకంలో ఉన్నంత వాళ్లే కదా. నీ చుట్టూ ఉంది వాళ్ళే, నీ ఇంట్లో ఉంది వాళ్ళే. వాళ్ళతో నువ్వు మాట్లాడద్దు, వాళ్ళతో సావాసం చేయదంటే నువ్వు చచ్చిపోవాలి. అది దాని అర్థం. లోకం నుంచి వెళ్ళిపోవడం అంటే చనిపోవాలి. అయితే ఏమిటంటే, సహోదరుడు అని 11వ వచనం చాలా ముఖ్యమైన విషయం. సహోదరుడు అనబడినవాడు అంటే విశ్వాసి అనేవాడు. అవిశ్వాసులు ఎలా ఉంటారండి? వాళ్ళతో నువ్వు పలకొచ్చి తప్పులేదు, వాళ్ళతో సావాసం చేయొచ్చు, అలాంటి అలానొచ్చు. వాళ్ళతో మన అవసరాలు ఉంటాయి, వాళ్ళకి మనతో అవసరాలు ఉంటాయి. తప్పదు. లోకం సహజీవనం ఇది. ఈ సమాజంలో మనం ఉన్నాం. మనమే ఒంటరిగా లేము అరణ్యంలో. కాబట్టి వాటితో మనకు అవసరాలు ఉంటాయి, మనకు వారితో అవసరాలు ఉంటాయి, సహజంగా ఉంటాయి. కానీ ఎంత స్పష్టంగా చెప్పాడంటే, ఒకటి యేసు ప్రభువుని నమ్ముకున్నానని చెప్పి, అది 11వ వచనం చూడండి. 1 కొరింథీ 5:11.
ఇప్పుడైతే సహోదరుడు అనబడిన వాడంటే యేసు ప్రభువుని నమ్ముకున్నానని చెప్పే సహోదరి కానీ సహోదరుడు కానీ, స్త్రీ కానీ పురుషుడు ఎవడైనా జారుడు కానీ, లోభి కానీ, విగ్రహారాధికుడు కానీ, తిట్టుబోతు కానీ, త్రాగుబోతు కానీ, దోచుకున్నవాడు అయ్యున్న ఎడల అట్టివానితో సాంగత్యం చేయొద్దు, భోజనం కూడా చేయొద్దు. చూసారా? ఇంతేనండి. అది అంటే యేసు ప్రభుని నమ్మి ఇటువంటి లక్షణాలు ఎవరికైనా ఉన్నాయి అనుకోండి, వాడిని అసలు పలకొద్దని చెప్తుంది బైబిల్. వందనాలు కూడా చెప్పకూడదు. అది అంతేగాని ప్రభుని నమ్మని వాళ్ళతో మనం పలకపోతే అసలు మన జీవనం ఎలా జరుగుతుందండి? మనం సహజీవనం చేసేది కొన్ని కుటుంబాల్లో భార్య నమ్మితే భర్త నమ్మలేదు, వాళ్ళిద్దరు సహజీవనం చేయాలి. కాబట్టి వాళ్ళ విషయంలో దేవుడు చెప్పలేదు. అర్థమైందా? ప్రియమైన దేవుని పిల్లల విపరీతమైన వ్యాఖ్యానాలు కొంతమంది చేస్తున్నారు. అలా చేయకూడదు. ఇక్కడ యేసు ప్రభు బోధకుల మధ్య కూర్చున్నాడు. మనం కూడా దేవుని వాక్యం వినబడే చోటుకి వెళ్ళి వారి మధ్య కూర్చోవాలి. కానీ దేవుని వాక్యాన్ని ధిక్కరించే వాళ్ళు, అవిశ్వాసులు, దేవుని వాక్యాన్ని విమర్శించేవాళ్ళు, ప్రభువుని విమర్శించేవాళ్ళు, ప్రభువుని అసహ్యంగా మాట్లాడే వాళ్ళతో మనకు సాంగత్యం వద్దండి. హలో అంటే హలో, టీ తాగుదామంటే టీ తాగుదాం, తప్పేముంది? కలిసి టీ తాగుతాం, వెళ్ళొద్దాం బ్రదర్, అయిపోయింది. అంతవరకే, అంత మటుకే. అంతేగాని వాళ్ళతో సాంగత్యం అనేది చేయకూడదు. మనం ఎక్కడ కూర్చోవాలంటే నిజంగా యేసు ప్రభువుని నమ్ముకున్న దేవుని పిల్లలు దేవుని వాక్యం వినబడే స్థలంలో కూర్చోవాలని బైబిల్ చెప్తుంది. ప్రియమైన దేవుని పిల్లలారా, మనం చదువుకున్న అంశం చాలా పెద్ద అంశం. యేసు ప్రభు 12 ఏళ్ల వయసులో జరిగిన సంభవాల్లో ఒక చిన్న ముక్క, ఒక 2 అంశాలు మనం ధ్యానం చేసి మన సమయం అయిపోయింది. ప్రభు చిత్తమైతే తర్వాత వర్తమానంలో 2వ భాగంలో మరికొన్ని సత్యాలు మనం ధ్యానం చేద్దాం. ప్రభు మాటలు దీవించునుగాక. ప్రార్థన చేద్దాం. దయగల తండ్రి, మీరు అనుగ్రహించిన ఈ తలంపులు మా జీవితానికి అన్వయించుకొని మమ్మల్ని మేము సరి చేసుకొని మీకు ఇష్టలుగా జీవించే భాగ్యం దయచేయమని యేసు ప్రభువు నామములో ప్రార్థించుచున్నాము తండ్రి.